హలో ఫ్రెండ్స్. ఓ జడ్జి ముందు పెళ్ళైన ఒక అమ్మాయి అడిగిన ప్రశ్నకి జడ్జి మైండే కాకుండా అక్కడున్న వారందరి మైండ్ తలకిందులైంది. ఇంతకీ ఆమె ఏం అడిగిందంటే, నా భర్తతో నాకు విడాకులు కావాలి, కానీ ఈ ఒక్క రాత్రికి నా భర్తతో గడిపి రేపు విడాకులు తీసుకుంటా అని అన్నది. దీంతో కోర్టు హాలులో ఉన్న అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. మరి ఆమె ఎందుకు తన భర్త నుండి విడాకులు కోరుకుంది? మళ్ళీ ఒక్క రాత్రి అతనితో ఎందుకు గడపాలనుకుంది? ఆమె అడిగిన పర్మిషన్ కి జడ్జి ఏం చెప్పాడు? చివరికి ఆ భార్యాభర్తలు కలిశారా లేదా విడిపోయారా అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో బాగా ఎమోషనల్ గా ఉంటుంది, అలాగే చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ కూడా చేయండి. అపూర్వ, ఆనంద్ అనే ఇద్దరు భార్యాభర్తలు విడాకుల కోసం కోర్టుకెక్కారు. కోర్టులో వారి విడాకుల కేసు గత 4 ఏళ్లుగా నానుతూనే ఉంది. అయితే చివరి వాదనకి వచ్చే సమయానికి జడ్జి వారి విడాకులకి సరే అంటాడు. ఓకే, నేను మీకు విడాకులు మంజూరు చేస్తున్నా అని అంటాడు. కానీ అంతలోనే అపూర్వ అడిగిన కోరిక విని అందరూ షాక్ అయ్యారు. నాకు నా భర్తతో విడాకులు ఇప్పించండి సార్, కానీ ఈ ఒక్క రాత్రి నా భర్తతో గడపాలని అనుకుంటున్నాను అని జడ్జిని అడుగుతుంది. ఈ కోరిక విని జడ్జితో పాటు కోర్టు హాల్లో ఉన్న అందరూ స్టన్ అయిపోతారు. కానీ ఆమె మాత్రం తను అన్న మాట మీద అలాగే ఉండిపోతోంది. ఆమె కోరిక విన్న ఆమె తల్లిదండ్రులు కూడా ఇదేంటని వారిస్తారు. కానీ ఆమె ఎవ్వరి మాట వినదు. ఇక జడ్జి కూడా తన తల్లిదండ్రులను వదిలించి అపూర్వ కోరికకి ఎస్ చెప్తారు. ఆ తర్వాత ఆనంద్తో నువ్వు ఈ రోజు రాత్రికి నీ భార్యతో గడపాలని అంటాడు. దీంతో అతడు కూడా జడ్జి మాటకు ఎస్ అనక తప్పలేదు. అలా ఇద్దరు కోర్టు నుంచి బయటికి వస్తారు. బయటికి వచ్చిన తర్వాత అపూర్వ ఆనంద్తో, ఏమండి, జడ్జి గారు చెప్పిన ప్రకారం ఈ రోజు రాత్రి మీరు నాతో గడపాలని అంటుంది. వెంటనే ఆనంద్, నిన్ను నా ఇంటికి తీసుకెళ్లడం నాకు ఇష్టం లేదు అని నేరుగా చెప్పేస్తాడు. దాంతో అపూర్వ కూడా, మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్లకండి, అంతేకాదు మీరు మా ఇంటికి కూడా రాకండి, మధ్యలో ఎక్కడైనా హోటల్ బుక్ చేస్తాను, మనం ఈ రోజు రాత్రికి అక్కడ గడుపుదామని అంటుంది. దానికి ఆనంద్ సరే అని తలూపుతాడు. అలా వారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఫ్రెండ్స్, ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో మన స్టోరీలో వస్తే, అలా కాసేపటి తర్వాత అపూర్వ ఆనంద్కి ఫోన్ చేసి హోటల్ తీసుకున్నారని చెప్పి హోటల్ పేరు మరియు రూమ్ నెంబర్ చెప్తుంది. ఆ తర్వాత ఆనంద్ హోటల్కి వస్తాడు. కానీ రూమ్కి వచ్చేసరికి అపూర్వ రూమ్ లో కనిపించదు. ఓ 5 నిమిషాల తర్వాత ఆమె రూమ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. రెడ్ శారీ కట్టుకుని కొత్త పెళ్లి కూతురులాగా రూమ్ లోకి వస్తుంది అపూర్వ. అది చూసి ఆనంద్ ఏ మాత్రం టెంప్ట్ అవ్వకుండా నిగ్రహంగా ఉంటాడు. కానీ అపూర్వ మాత్రం ఫుల్ రొమాంటిక్ మూడ్ లో ఉంటుంది. వెంటనే ఆనంద్ ఏంటిదంతా అని అడుగుతాడు. అప్పుడు అపూర్వ, ఈ రోజు రాత్రి మీరు నన్ను మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని అంటుంది. కానీ అప్పుడు కూడా ఆనంద్ ఏ మాత్రం టెంప్ట్ కాడు. పైగా ఆమెతో, చీ, ఇందుక నువ్వు ఈ రోజు రాత్రి గడపాలని అడిగింది అని అంటాడు. అలా ఆనంద్ ఎన్ని మాటలు అన్నా గానీ అపూర్వ ఏ మాత్రం కోపానికి రాకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీకేదనిపిస్తే అలా చేయండి అని పర్మిషన్ ఇస్తుంది. వెంటనే ఆనంద్, అసలు నీ ఉద్దేశం ఏంటి? అయినా నేను ఈ 4 ఏళ్లలో నిన్ను ఎన్నోసార్లు బతిమాలినా కానీ నువ్వు ఒప్పుకోలేదు, కానీ ఈ రోజు ఎందుకు ఇలా చేస్తున్నావని అడుగుతాడు. అప్పుడు అపూర్వ, మనం గత 4 సంవత్సరాలుగా విడాకుల కోసం చూస్తున్నాం, కానీ మీరు 3 సంవత్సరాలు నాకు విడాకులు ఇచ్చేందుకు ఒప్పుకోలేదు, కానీ గత కొన్ని రోజుల నుంచి విడాకులు ఇస్తానని అంటున్నారు. మీకు కూడా నాతో కలిసి ఉండాలని లేదా అని తిరిగి అపూర్వ ఆనంద్ని ప్రశ్నిస్తుంది. అప్పుడు ఆనంద్, ఇన్ని రోజులు నాతో అనేదానివి కదా, మగాళ్ళు కేవలం శారీరక సుఖం కోసమే ఆడవాళ్ల వెంబడి తిరుగుతారు అని, అది దొరికిన తర్వాత అసలు ఆడవాళ్ళని పట్టించుకోరు అని, అంతేకాకుండా కేవలం ఎప్పుడు మాట్లాడితేనే ఓ వ్యక్తికి ఇంకో వ్యక్తికి ప్రేమ ఉన్నట్లు అవుతుందా? నేను ఆఫీస్లో కష్టపడేది మన కోసమే కదా, నేను ఇంతలా కష్టపడుతుంది మనం సుఖంగా ఉండాలనే కదా, కానీ నీవు నన్ను ఎప్పుడూ సరిగ్గా అర్థం చేసుకోలేదు. పైగా శారీరక సుఖం ఉంటే చాలని నన్ను ఎప్పుడు చులకనగా మాట్లాడేదానివి, కానీ ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు నువ్వు నాతో శారీరక సుఖం కోసమే ఈ రాత్రి కావాలని అడిగావా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు అపూర్వ, ఆగండి శ్రీవారు, నాకు మీతో ఎంజాయ్ చేయాలని లేదు, నేను మీతో ఈ రాత్రి గడపాలని జడ్జిని అడిగింది ఎందుకో తెలుసా అంటూ తన మనసులో ఉన్న మాటని బయట పెడుతుంది. నేను మీతో ఎంజాయ్ చేయాలని ఇలా ఒక రాత్రికి పర్మిషన్ తీసుకోలేదు. మనం విడాకుల కోసం కోర్టుకెక్కి 4 సంవత్సరాల పైన అవుతుంది.
మొదటి 3 సంవత్సరాల పాటు విడాకులు ఇచ్చేందుకు సస్సేమేనా అన్న మీరు తర్వాత ఎందుకు ఒప్పుకున్నారు అని అడుగుతుంది. అదేంటో తెలుసుకునేందుకు నేను మీ దగ్గరికి వచ్చానని, అంతేకాకుండా గత కొద్ది రోజుల నుంచి మీరు మరీ నీరసంగా తయారవుతున్నారని, దానికి కారణం కూడా చెప్పమని అడుగుతుంది. మీరు నాతో గొడవ పడిన సమయంలో కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండేవారని, కానీ కొద్ది రోజుల నుంచి ఎందుకు ఇలా నీరసంగా తయారవుతున్నారని అడుగుతుంది. దాంతో ఆనంద్ చెప్పిన మాటలు విని అపూర్వ షాక్ అవుతుంది. తను అలా నీరసంగా కావడానికి, తన నుంచి విడాకులు తీసుకునేందుకు ఒప్పుకోవడానికి గల కారణాన్ని ఆనంద్ చెప్తాడు. నేను విడాకులు తీసుకున్నా లేకున్నా నీ లైఫ్లో కొద్ది రోజులు మాత్రమే ఉంటానని అంటాడు. అది ఆమెకి సరిగ్గా అర్థం కాదు. ఏమైందని నా మీద మీకు ఏ మాత్రం ప్రేమ ఉన్నా జరిగిందేంటో అర్థమయ్యేలా చెప్పాలని అపూర్వ అనడంతో ఆనంద్ అసలు విషయం చెప్తాడు. ఒకరోజు కడుపు నొప్పి రావడంతో నేను హాస్పిటల్కి వెళ్ళగా వైద్యులు చెక్ చేసి నాకు స్టమక్ క్యాన్సర్ ఉందనే విషయం చెప్పారని ఆనంద్ అనడంతో ఆ మాట విన్నాక అపూర్వకి ఒక్కసారిగా గుండె ఆగినంత పనవుతుంది. తన భర్తకు క్యాన్సర్ అని తెలుసుకున్న ఆమె బాగా ఎమోషనల్ అవుతుంది. పెళ్లి చేసుకున్న నాటి నుండి అతడి కోసం అపూర్వ ఎన్నో ఉపవాసాలు చేసింది. ఆ ఉపవాసాల వల్ల వారి మధ్య ఎన్నో గొడవలు జరిగేవి. వాటిని గుర్తు చేసుకున్న అపూర్వ ఫుల్ ఫీల్ అవుతుంది. ఆనంద్ ఎక్కువ రోజులు బతకడం తెలుసుకున్న అపూర్వ అతడిని గట్టిగా హగ్ చేసుకుంటుంది. తాను కూడా హగ్ చేసుకుంటే అపూర్వ మళ్ళీ తనతోనే ఉంటుందని అనుకున్న ఆనంద్ ఆమె ఎంత హగ్ చేసుకున్నా గానీ చలనం లేకుండా అలాగే నిల్చుంటాడు. అంతేకాదు ఆమెతో నీకు కావాల్సిన సమాధానం దొరికిందా, ఇక నన్ను వదిలేయ్ అని అంటాడు. వెళ్లేందుకు ట్రై చేస్తాడు. అప్పుడు అపూర్వ జడ్జి గారు రేపు ఉదయం 6 గంటల దాకా మమ్మల్ని కలిసి ఉండమన్నాడు, మర్చిపోయారా అని అంటుంది. ఆ మాట విని ఆనంద్ అక్కడే ఆగిపోతాడు. చేసేదేం లేక మంచం మీద కూర్చుంటాడు. తర్వాత అపూర్వ కూడా మంచం మీదకి చేరుకుంటుంది. ఇద్దరు మంచం మీద కూర్చున్నా కానీ దూరం దూరంగా కూర్చుంటారు. వారి పెళ్లైన నుంచి వారి మధ్య జరిగిన అనేక విషయాల్ని వారు చర్చించుకుంటారు. వారికి గొడవ జరిగిన విషయాల్ని కూడా ముచ్చటించుకుంటారు. ఇలా వారు మళ్ళీ గొడవ పడతారు. ఇలా గొడవ పడి ఇద్దరు వేర్వేరుగా పడుకుంటారు. ఒకరి నుంచి మరొకరు దూరంగా పడుకుంటారు. అలా పడుకుంటారే కానీ వారికి నిద్ర పట్టదు. ఏదో ఒక సమయానికి వారు నిద్రపోతారు. తెల్లవారి 6కి అపూర్వ ఫోన్లో అలారం రావడంతో ఇద్దరు మేల్కొంటారు. అలా మేలుకున్న తర్వాత ఆనంద్ నేను వెళ్తున్నా అని చెప్పడంతో అప్పుడు అపూర్వ అవసరమైతే మీరు మరో గంట సేపు ఉండండి అని అంటుంది. దాంతో ఆనంద్ అవసరం లేదని వెళ్ళిపోతాడు. ఇక ఆ రోజు ఉదయం 10 గంటలకి ఆ దంపతులిద్దరూ జడ్జి ముందు హాజరయ్యేందుకు కోర్టుకి వస్తారు. అలా వారు వస్తూ ఉండడం చూసి ఇక వీరికి విడాకును మంజూరు చేసి విడగొట్టాల్సిన పని తప్పుతుందని జడ్జి అనుకుంటాడు. ఆనందంగా తీర్పిచ్చేందుకు సిద్ధమవుతాడు. అలా ఆనంద్తో నీకు అపూర్వతో కలిసి బతకటం ఇష్టమేనా అని అడుగుతాడు. అప్పుడు లేదండి, పిచ్చి వేరు చేయండి అని ఆనంద్ అనడంతో జడ్జి షాక్ అవుతాడు. ఇన్ని రోజులు విడాకులు వద్దన్న వ్యక్తి నిన్న రాత్రంతా తన భార్యతో కలిసి ఉన్నా కూడా మార్పు రాకపోవడం ఏంటని ఆ జడ్జి ఆశ్చర్యపోతాడు. ఇక ఇన్ని రోజులు విడాకులు వద్దన్న ఈ వ్యక్తి ప్రస్తుతం విడాకులు కావాలి అంటున్నాడంటే విడాకులు కావాలని చెప్తూ వస్తున్న అపూర్వ కూడా తప్పకుండా విడాకులు కావాలని అడుగుతుందని జడ్జి అనుకుంటాడు. కానీ ఏదో ఫార్మాలిటీ కోసం ఆమెను కూడా నీకు విడాకులు కావాలా అపూర్వ అని అడుగుతాడు. అప్పుడు అపూర్వ తనకి ఆనంద్తో కలిసి బతకాలని ఉందని చెప్తుంది. ఇది విని జడ్జి మళ్ళీ షాక్ అవుతాడు. ఆనంద్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు తనతో కలిసి ఉందని అంటుంది. అప్పుడు ఆమె మాటలు విన్న జడ్జి ఆనంద్కి ఏమవుతుందని అడుగుతాడు. అప్పుడు అపూర్వ జడ్జి ముందు మొత్తం నిజం చెప్తుంది. నా భర్తకి క్యాన్సర్ ఉంది, ఇప్పుడు ఆయనకి నా తోడు అవసరం అని ఎమోషనల్ అవుతూ చెప్తుంది. అది విన్న జడ్జి బాధపడతాడు. అయితే ఆనంద్ విడాకులు కావాలని అడగ్గా అపూర్వ మాత్రం తనకి విడాకులు అక్కర్లేదని, తాను ఆనంద్తోనే జీవితాంతం ఉంటానని గట్టిగా చెప్పేస్తుంది. ఇక అప్పుడు ఆ జడ్జి హ్యాపీగా వారిని కలిసి ఉండమని దీవిస్తాడు. అయితే అప్పుడే అపూర్వ పేరెంట్స్ నువ్వు క్యాన్సర్ ఉన్నా ఆనంద్తో ఎలా లైఫ్ లాంగ్ ఉంటావు, విడాకులు తీసుకో, నీకు మేము వేరే పెళ్లి చేస్తామని చెప్పినా కూడా అపూర్వ మాత్రం వారి మాట వినదు. తాను ఆనంద్తో ఉండేందుకు ఆసక్తి చూపిస్తుంది. అలా అపూర్వ ఆనంద్ కలిసి జీవించటం మొదలు పెడతారు. ఇన్ని రోజులు తన ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేసిన ఆనంద్ ఇక ప్రస్తుతం తన భార్య కోసం స్ట్రిక్ట్ డైట్ ఫాలో కావడం మొదలు పెడతాడు. ఇది చూసిన డాక్టర్లు తనకి జబ్బు నయమయ్యే అవకాశాలున్నాయని చెప్తారు. అలా వారిద్దరూ చాలా అన్యోన్యంగా జీవించడం మొదలు పెడతారు. విన్నారుగా ఫ్రెండ్స్, ఒక వ్యక్తితో మాట్లాడితేనో ఊరికే వారితోనో ఉంటేనో వారి మీద ప్రేమ ఉన్నట్లు కాదు. మన మీద ప్రేమ ఉన్న వ్యక్తులు మనతో సరిగ్గా మాట్లాడకపోయినా అది వారి చేతుల్లో కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు అపూర్వ కూడా తన భర్త నుండి విడాకులు తీసుకోవాలని అనుకుంది. కానీ అతని ఆరోగ్యం బాలేదని తెలిసి వదిలేయకుండా అతన్ని కాపాడుతుంది. అంటే భార్యాభర్తల మధ్య బంధం అలా ఉండాలి, అంతేకాని ప్రతి చిన్నదానికి విడాకుల వరకు అస్సలు వెళ్ళకూడదు. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.